వెంటనే మీ అందరికి వడ్డీ తీసేశాను. చప్పట్లు చప్పట్లు. మీరు తీసుకున్న అప్పుకి అస్సలు మాత్రం కడితే చాలు, అదే 10,000 అనుకుంటాను. చప్పట్లు చప్పట్లు. ఒక్కొక్కరు మీ రిసీప్ట్లు తీసుకొచ్చి అప్పు కట్టి మీ వస్తువులు, మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకువెళ్ళండి. రెసిప్ట్లో మీ అబ్బాయి గారికి ఇచ్చావమ్మా. ఓహో, ఏంటమ్మా పొద్దున తాగొచ్చావా? నేను తాగి రావడం ఎదురా సచ్చునోడా, నువ్వేగా తీసుకున్నావు. ఇదిగో మీరు గాని ఏదో నాటకాలు గాని ఆడితే వడ్డీ మాఫీ ఉండదు. బయలుదేరండి. అమ్మో, నా కొడుకు బాగా కవర్ చేశాడు. ఇప్పుడు మనం కవర్ చేద్దాం. నాన్న చేతు టైం అన్యోహ సహ టైం అక్యోహు అంటే టైం మనది కానప్పుడు టెంప్ట్ అవ్వకూడదని గడియార పురాణంలో చెప్పారు. ఓహో, గడియారమా? అలాంటి పురాణం కూడా ఉందా అత్తయ్య గారు? గరుడ పురాణం ఉందా? నా దగ్గర లేదు. అయ్యా, నీ బొంద. గరుడ పురాణం ఉన్నట్టే గడియార పురాణం కూడా ఉంది. అది మీరు చదవలేదు, నేను చదివాను. చూస్తారేంటి? వచ్చి రిసిప్ట్లు ఇవ్వండి. వాళ్ళ దగ్గర మీ అబ్బాయి గారు తీసుకున్నారంట కదా, ఎలా ఇస్తారండి? నాకు తెలుసు అవి ఎక్కడున్నాయో. ఎక్కడున్నాయక్క అవి? అది దాని ఊత పదమమ్మా. ఏంటి మధు, వాళ్ళు చెప్తే నమ్మేస్తావా? సరే, ఒకవేళ నేను గనక రిసీట్లు తీసుకునుంటే అవి నా చేతిలో ఉండాలిగా. ఏవి లేవే. పోనీ పని చేయమను, ఎవరినైనా వెళ్ళి ఆ రిసీట్లు తెమ్మను, 10,000 ఫ్రీగా ఇస్తా. మూసుకోరా. ఎవరు తీసుకొచ్చినా ఇస్తారా? ఎవరు తెచ్చినా ఇస్తా. ఒక్క నిమిషం అండి. ఓకేనా, అర్థమైందా? నిజమా? అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను మధు. ఒక్క నిమిషం. ఎక్కడికి పోతుందిరా? ఇవిగో అందరి రిసీట్స్. రండి, తొందరగా రండి. అబ్బాబ్బాబ్బా, అన్ని సర్దండి. ఒసేయ్, అన్ని దగ్గరకు పెట్టు. ఆ ప్లేట్ ఇటు పెట్టవే. అయ్యో ఒసేయ్, నగలు సర్దుకోవటం కాదు, ప్లేట్లు సర్దవే. ఆ పూలన్నీ పెట్టవే. అయ్యో వదిన గారు, మధు ఎక్కడ? రెడీ అవుతోందండి, వచ్చేస్తుంది. అమ్మా, డ్రెస్ ఎలా ఉందమ్మా? అయ్యో బ్యూటిఫుల్ రా, సూపర్ నానా. మధు, ఈ వ్రతం నీకోసమే ఏర్పాటు చేశానే. నువ్వు రావాలి, పూజలో కూర్చోవాలి, మధ్యలో నువ్వు లేవలేక ఇరుక్కుపోవాలి. అప్పుడు ఆ లాయర్ దగ్గర నుంచి 10 లక్షలు నేను కొట్టెయ్యాలి. నన్న చేతు, లాయర్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పరా. అమ్మా, నేను ఫోన్ చేస్తే ఫెయిల్ అయిందమ్మా. నువ్వే చేయి. అయ్యో సరేరా, ఆ మధు వస్తే పూజలో కూర్చోబెట్టు, నేనండి ఫోన్ చేసి వస్తాను. చూస్తూ ఉన్నానా? సరిగ్గా చెయ్యండి.
ఈ లాయర్ గడు ఎక్కడ చచ్చాడో ఏమో. ఆ, ఆ, ఫోన్ చేద్దాం. నన్ను నమ్ము డార్లింగ్, ఆల్రెడీ రిజర్వేషన్ కూడా చేయించుకున్నాను. బయలుదేరబోతున్నాను, జస్ట్ ఇప్పుడే బయలుదేరబోతున్నాను. నీకు ఇష్టమైన అన్నీ కొన్నాను కదా, ఒక్క 2 గంటల్లో నీ ముందుంటాను కదా, సరేనా? ఒక్క నిమిషం. హలో, ఏ లాయరు ఎక్కడ చచ్చావు? అర్జెంటుగా బయలుదేరి ఇంటికి రా. యదవ జన్మ, యదవ జన్మ. ఏంటే? మిమ్మల్ని కాదు మేడం, మా ఆవిడ్ని. ఆ, నిన్ను కాదే. సరే సరే, వెంటనే రా. వస్తున్నాను మేడం. ఈసారి గనక మధుమతి గారు మీ వాటాలో లేరో, నేను జీవితంలో రాను. ఆ? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తాను. వస్తున్నాను. ఆ, హే. ఊరు లేదు, వలకాడు లేదు. నీ చావు నువ్వు చావు. అయ్యో! అమ్మా! రారా లాయరు, ఇదిగో మధుని నా వాటాలో చూసి 10 లక్షలు నాకే ఇచ్చేసి వెళ్ళు. ఓహో, ఈ వ్రతం నా కోసం ఏర్పాటు చేసిందా? చెయ్యండి చెయ్యండి. ఆ 10 లక్షలు ఎలా తీసుకుంటారో నేను చూస్తాను. అమ్మా, పూజలో కూర్చునే దంపతులు వరుసనే కూర్చోండి. బద్రీ, లత, శిరీష, రంగా, మధు, చేతు వరుసగా కూర్చోండమ్మా. నేనా? పూజలో కూర్చోమంటే నేనా అంటావేమిటే? నీ భర్త పక్కన నువ్వు కాకపోతే ఇంకెవరు కూర్చుంటారు? అది కాదమ్మా. వెళ్ళి కూర్చో. అలాగే. సరిగ్గా 3 రోజుల్లో మళ్ళీ వస్తాను. ఆలోగా మీ వైపు మీ ఆయన ఉంటే మీకిస్తాను, లేదా వాళ్ళ వైపు మీరుంటే వాళ్ళకిస్తాను. అయ్యో, అది దాని వాటలో కూర్చుంది. అర్జెంటుగా మన వాటలోకి రప్పించాలి, లేదంటే ఇంత ఖర్చు పెట్టి చేసిందంతా వృధా అయిపోతుంది. అయ్యో! చూసారు అత్తయ్య గారు, మీ ప్లాన్ ని ఎలా తిప్పికొట్టాను? అనసూయ తలుచుకుంటే పైనున్న ప్లానెట్ నే మార్చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ నీ ప్లేస్ మార్చలేనా? చూడు, నిన్నెలా నా వాటలోకి రప్పిస్తాను. ఒరే బద్రి, ఆడవాళ్ళెప్పుడు మగవాళ్ళకి ఎడం వైపు ఉండాలిరా. నువ్వు ఇలా వచ్చి దాన్ని అలా పంపించు. కరెక్ట్ అమ్మా. ఒరేయ్, నువ్వు కూడా రా. మారండి రా. అమ్మా మధు, ఆ, మీరు కూడా మారండి అమ్మా.